నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, నరదిష్టి అంటారు కదా, నరదిష్టి నరఘోష తగలకుండా ఉండాలంటే మనం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది అంటారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నరదిష్టి తగిలితే రాజైనా సరే ఇబ్బంది పడాల్సిందే, నల్ల రాయి అయినా సరే పగిలిపోవాల్సిందే అని అంటూ ఉంటారు. అంటే కొంతమంది దృష్టి ఎలా ఉంటుందంటే, మనస్ఫూర్తిగా మనల్ని ఎవరన్నా దీవించమని చెప్తే దీవించం, కానీ తిట్టమంటే మాత్రం లేదా అసూయపడమంటే మాత్రం పడతాం. ఒకే చోట చదువుకొని ఒకే రకమైనటువంటి మార్క్స్ వచ్చి ఒకడికి మంచి ఉద్యోగం వచ్చి ఇంకొకటికి రాకపోతే ఇతని మీద అక్కసు వెలబుచ్చుతాడా లేదా? ఏమవుతుందండి అలా అనుకుంటే అనంటే, మనస్ఫూర్తిగా మనం ఎవరైనా సరే ఎవరి గురించి అయినా సరే అనుకుంటే అది మంచి అయినా చెడైనా ఫలిస్తుంది. మన ప్రతి ఒక్క మనిషికి ఆరా అనేది ఉంటుంది. ఎక్కడో రేడియో స్టేషన్లో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఇక్కడ ఫోన్లో మనకు రేడియో సిగ్నల్స్ ఎలా అందుతున్నాయో, మనల్ని ఇలా నవ్వుతూ ఉన్నా చూసిన ఎంత మంచి చీర కట్టుకుందో, మంచి నగలు పెట్టుకుంది, అసలు ఒక్కనాడు ఏడ్చిన పాపాను పోలేదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఎట్లుంటుందో ఏం పాడో ఇదా అని తిడితే, మనసులో తిట్టుకుంటే. అందుకే మనకు జపం చేసేటప్పుడు కూడా మేము బ్రాహ్మణము బయటికి చదివితే 100 చదివితే 100 సంఖ్య, ఈ చేతిలో ఉన్నటువంటి సంఖ్య వదిలిపెట్టి చదివితే రెట్టింపు సంఖ్య, ఆ చేతిలో ఉన్నటువంటి దాన్ని కూడా వదిలేసి యథాశక్తి మనస్ఫూర్తిగా చదివితే 10,000 రెట్ల సంఖ్య. అంటే నీ 100 చదివితే 1000 సంఖ్యతో సమానం. అందుకని మనసా వాచా కర్మన మనం ఏదైనా అనుకోవాలి అంటారు. కాబట్టి అలా మనస్ఫూర్తిగా ఎవరైనా అనుకుంటే నరదిష్టి అనేటువంటిది మనుషుల వల్ల కలుగుతుంది, నరఘోష కూడా కలుగుతుంది. అందుకనే ఇప్పుడు వివాహం చేసుకుంటే అందరిని ఎందుకు పిలవాలి? అందరు వస్తారు, వాళ్ళందరికీ ఏం చేస్తాం, మనం మంచి భోజనం పెడతాం, అతిథి దేవో భవ అని చెప్పి దీవిస్తూ ఉంటాం. ఇలాంటివి చేసినప్పుడు అవతల వాడికి అన్నం పెడితే ఆ దోషం అనేటువంటిది పోతుంది. వాడు తిట్టుకున్నా, వాడు ఇంకేదన్నా అనుకున్నా అవన్నీ పోతాయి, పోయి అనుకూల పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఎవరన్నా సరే మన ఇంట్లో ఏదైనా జరిగితే ఎటువంటి దిష్టి తగలకుండా, అంటే ఇప్పుడు ఏం దిష్టి తీస్తున్నారని కాదు, నలుగురికి చెప్పాలి, నా కొడుకు ప్రయోజకవంతుడయ్యాడు, సంపాదిస్తున్నాడు, వివాహం చేసుకున్నాడు, అందుకని పిలిచి మనం భోజనం పెట్టాలి. చాలా మంది ఏంటంటే వాళ్ళని ఎందుకు పిలిచేదని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకు విపరీతమైన దిష్టి ఉంటుంది. మనం అన్న సంతర్పణ చేసినా, ఏదైనా దానం చేసినా మనకున్నటువంటి ఆ దిష్టి అనేటువంటిది పోతుంది. కాబట్టి వీలైతే ఈ నర దిష్టికి సంబంధించి ఇవన్నీ చేయడం మంచిది. ఇంకా నరఘోష అనేటువంటిది ఎలా ఉంటుందనంటే, ఒకటే ఆఫీస్లో అందరితో సమానంగా పనిచేస్తున్న వ్యక్తి ఆ ఆఫీస్ని కొనేసాడు అనుకోండి, ఎంత ఘోష. ఆ ఎంప్లాయీస్ అందరూ మాతో నిన్నటిదాకా ఇక్కడ కూర్చున్నాడు, ఇవాళ మా కంపెనీకి హెడ్ అయిపోయాడు అని అక్కసు వెలబుచ్చుతారు లేదా? అంటే ఒకటే విషయం గురించి చాలా మంది మనల్ని పదే పదే అంటుంటే అది నరఘోష. ఇలాంటివి ఒక యంత్రం ద్వారా పోతాయి, దాన్ని నరఘోష యంత్రము అంటారు. ఆ యంత్రము వీలైతే మన ఇంట్లో లేదా మన యొక్క ముఖద్వారానికి పైన పెట్టుకోవడం వల్ల ఆ యొక్క నరఘోష అనేటువంటిది పోతుంది. అలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా విశేషంగా ఈ నరదిష్టి నరఘోష నుంచి బయటపడవచ్చు. దీనికి కొన్ని రకాల రెమెడీస్ ఉన్నాయి. చిన్న పిల్లలకైతే తల్లి ఏం చేయాలంటే, తన యొక్క వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ వెంట్రుకలు లాంటి కొస నుంచి తీసి నల్ల దారానికి మొత్తం ఒక 11 ముళ్ళు కట్టి, అది పిల్లల యొక్క ఎడమ కాలు కట్టిందనుకోండి, తనకు సంతానం కలిగిందని ఏడ్చే వాళ్ళ ఏడుపు పిల్లలకు తగలకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఎవరైనా సరే వారి యొక్క గర్భం దాల్చి ఉన్నారు, గర్భవతులు అయ్యారు, అమ్మో తను గర్భవతి అయ్యింది అన్న ఏడుపు తగలకుండా ఉండాలి అంటే ఇంత ముక్క ఎర్ర రంగు జాకెట్ ముక్క ఇంత రిబ్బెన్ లాగా తీసుకొని దాని మధ్యలో రాళ్ళ ఉప్పు వేసి ముడి కట్టి మధ్యలోకి ఎడమ కాలుకు కట్టాలి. ఈ గర్భం అనేటువంటిది కిందికి జారకుండా ఉంటుంది, ఎడమ కాలు గట్టిగా అది కట్టుకోవడం వల్ల. వాష్రూమ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా విప్పేసి వెళ్ళొచ్చు, మళ్ళీ తర్వాతకు మళ్ళీ వచ్చి కట్టుకోవచ్చు. అలా వెళ్ళినా ఏం కాదు, కరిగిపోయినా మళ్ళీ ఉప్పేసి మళ్ళీ కట్టుకోవచ్చు. ఇలాంటివి చేయడం వల్ల ఈ రకమైన నరఘోష అనేటువంటిది ఉండదు. వ్యాపారం ప్రారంభించే చోట విపరీతమైన నరఘోష ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే తెల్ల ఆవాలు, ఆవు నెయ్యి, సాంబ్రాణి పొడి, గడ్డలుగా ఉన్న సాంబ్రాణి పొడి చేసి మూడింటిని కలిపి ప్రతి గురువారము శుక్రవారం సాయంత్రం పూట ఇలా నుదురు దగ్గర ఆ పదార్థాన్ని తీసుకొని వేయడం వల్ల విశేషంగా వ్యాపార నరదృష్టి అనేటువంటిది పోతుంది.
ఇక ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఉంటారు కదా, ఉద్యోగస్తులైతే కనక పుష్యరాగం అనే ఉంగరం, వాక్శుద్ధి బాగా పెరుగుతుంది, విశేషంగా చాలా బాగా ఉంటుంది. అదొకటి. ఇంట్లో ఉన్న గృహిణులు ఉంటారు కదా, మరి వాళ్ళకు కూడా ఏదైనా దిష్టి ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేయాలంటే కుబేర కుంకుమ అని దొరుకుతుంది. ఈ కుబేర కుంకుమని ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి పైన ఇంత చిన్న గౌరవం చేసుకొని కుంకుమార్చన చేసుకొని ఆ కుబేర కుంకుమ తాను పెట్టుకొని ఇంట్లో ఉన్న అందరికీ పెడితే విశేషమైనటువంటి నరదిష్టి అనేటువంటిది పోతుంది. ఇంకా చాలా రకాలుగా రైతులు ఉంటారు కొంతమంది, వాళ్ళ పొలం బాగా పండాలంటే ఏం చేయాలంటారు, అమ్మవారికి దగ్గరలో ఉన్న గ్రామ దేవతకి ఇంత చీర పసుపు కుంకుమ గాజులు పెట్టి అమ్మవారి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ కొంచెం తీసుకొచ్చి పొలంలో జల్లుకుంటే చాలా మంచిది. అమ్మవారి రక్షగా నిలబడుతుంది అక్కడ. ఇట్లా ఒకటిని కాదమ్మా, చాలా రకాలైనటువంటి ఈ నరఘోష ఈ నరపీడితముల నుంచి బయటపడవచ్చు. విశేషమైనటువంటి శాంతి ఈ రకంగా మనం రెమెడీస్ చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. గురుగారు ఇప్పుడు పిల్లలకి నరదిష్టి పోవాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలో చెప్పారు కదా గురుగారు. అలాగే వ్యాపారస్తులు కూడా నరఘోష పోవాలంటే చాలా చక్కటి పరిష్కారం చెప్పారు. అలాగే మన ఇంటికి నరఘోష ఉంటే అది తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది గురుగారు? మంచి ప్రశ్న అమ్మా. మనకు చాలా రకాలుగా మనకి గుమ్మడికాయ కట్టుకోవచ్చు. చాలా మంది గుమ్మడికాయ కట్టుకోవడం కూడా ఎప్పుడు కట్టుకోవాలి ఏంటిది అనేటువంటి సందేహం కూడా ఉంటుంది. మనకున్నటువంటి నరఘోష నరదిష్టి పోవాలంటే ఇంటికి సంబంధించి ఈ గుమ్మడికాయని అమావాస్య నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక రాత్రంతా ఉంచి మరుసటి రోజు పొద్దున్నే దానికి మంచిగా పసుపు రాసుకొని బొట్లు పెట్టేసి ఇంట్లో కట్టేసుకోవచ్చు. దాని వలన ఉన్నటువంటి నరఘోష నరపీడితములు పోతాయి. ఒకటి, మన ఇంట్లో ఎప్పుడన్నా సరే ఏదన్నా ఇందాక మనం అంతకు ముందు ఒక వీడియోలో చెప్పుకున్న విధంగా పూర్ణ కుంభం పెడతాం కొబ్బరికాయకు అని చెప్పారు. అంటే కలశం పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క పెడతారు కదా. మరి పూజ అయిన తర్వాతకి దాన్ని ఏం చేస్తారనంటే ఇలా ఉన్నటువంటి కొబ్బరికాయని జాకెట్ వస్త్రంలో పెట్టి చుట్టి దాంట్లో ఇంకా పసుపు కుంకుమ అలాగే వీలైతే నవధాన్యములు కూడా వేసి మూట కట్టి మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే గుమ్మడికాయని ఇంటిని బయట కడతాం ఉట్టిలో. మరి అదే కొబ్బరికాయని ఇంటి లోపల కడతారు, అది కూడా ద్వారం పైనే. అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనకు కనిపించే విధంగా కడతారు. అంటే ఇంట్లోకి వచ్చిన వాళ్ళ అబ్బాయి ఇల్లు బాగుంది, ఓ వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు అనేటువంటిది ఏవైనా ఉంటే అవన్నీ దాన్ని చూడడం వల్ల ఆ నరదిష్టి అనేటువంటిది పోతుంది. ఇంకొక విశేషంగా నరదిష్టి పోవాలి అని అంటే పటిక అని దొరుకుతుంది మనకి. ఇవాళ రేపు పటిక దొరకడం ఇబ్బంది అయింది. ఎందుకంటే ఈ ఆల్కహాల్ తయారు చేయడానికి కొంతమంది అనఫిషియల్గా వాడుతున్నారని దొరకట్లేదు. కానీ ఎంత పెద్దది అంత పెద్ద సంఖ్యలో గాజు పాత్రలు చాలామంది తీసుకెళ్ళి డైరెక్ట్ పెట్టేస్తారు. గాజు పాత్రలో ఉప్పు పోసి పెట్టాలి. దాని వలన కూడా అది కూడా మన ఇంట్లో లేదా మన వ్యాపార స్థలంలో ఎదురుగ్గా కనిపించే చోట ఒకటి గళ్ళ ఉప్పు చాలా నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది. ఈ యొక్క పటిక పెట్టడం వల్ల కూడా అది ఇంకా విశేషంగా తీసుకుంటుంది. దీని వలన కూడా విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి అనేటువంటిది పోతాయి. చాలామంది చేసేటువంటి ఈ గుమ్మడికాయ కట్టేటప్పుడు ఒక పెద్ద తప్పు ఏమిటంటే మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, పంతులు గారు మా యొక్క గుమ్మడికాయ అనేటువంటిది కుళ్ళిపోయింది అని అంటారు. నిజంగా గనక ఫ్రెష్ ఉట్టిలో మనం ఫ్రెష్ గుమ్మడికాయ పైన ముంచ అంటారు పైన, అది ఉండంగా కడితే అది గనక పోయింది అనుకోండి అది నిజంగా నరదిష్టే. ఆ దిష్టి వల్ల అది మొత్తం అంతా కరిగిపోయిందని. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే పాత ఉట్టిలోనే పెడతారు. ఎట్టి పరిస్థితులు అలా చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఖరాబ్ అయిపోయిన గుమ్మడికాయ రసం అనేటువంటిది ఆ పాత దానికి అంటుకొని ఉంటుంది. ఇప్పుడు మీరు కొత్తది పెడితే మళ్ళీ తొందరగా ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు గుమ్మడికాయ కట్టినా కొత్త ఉట్టిలోనే కట్టే ప్రయత్నం చేయండి. పాతకాలంలో అయితే తాడుతో వాళ్ళే ఉట్టి చేసుకొని కట్టేవాళ్ళు. ఇవాళ రేపు కవర్లని అవన్నీ ఇవన్నీ చేస్తున్నారు. సరే, అదమన్లో అదన్న చేస్తున్నారు, సంతోషం. అలా పెట్టుకోవడం వల్ల ఈ గుమ్మడికాయ అనేటువంటి తొందరగా కుళ్ళిపోకుండా కూడా ఉంటుంది. అలాగే అలోవెరా కూడా పెట్టుకుంటారు కదా గురుగారు. అలోవెరా కాదు, అలోవెరా కంటే కూడా ఎలా క్యాక్టస్ అంటారు. మనకు శని చింగ్నాపూర్ వెళ్తే ముళ్ళులతో ఉన్నటువంటి ఒక కొమ్మని ఇస్తారు, గుర్రపు డెక్కల్ని ఇస్తారు. అంటే ఇప్పుడు ఒక మనిషిని చూడగానే బాగా తయారయ్యాడు అనుకోండి ఇంకా చూడబుద్ధి అవుద్ది. అదే ఒక మనిషి అందవికారంగా ఉన్నాడు అనుకోండి ఎక్కువసేపు చూస్తామా. కాబట్టి ముఖద్వారాన్ని అంటే నార్త్ ఇండియా సైడ్ వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతం ఎంత వికారంగా కనిపిస్తే అంత తక్కువ చూస్తారు, నరదిష్టి తక్కువ వస్తుంది అని వాళ్ళ యొక్క ఉద్దేశం. వారి నమ్మకాన్ని బట్టి పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే గురుగారు,
చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.